మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు యూట్యూబరే. మీరు చెప్పండి, లక్షల మంది యూట్యూబర్స్ అయిపోయినారు. మీరు కూడా వెళ్ళేసి యూట్యూబర్ అయ్యారనుకో, కాంపిటీషన్ ఉంటది. లక్షల మంది ఒక పని చేస్తున్నారంటే వాళ్ళకి ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి. ఓకే, ఏం కావాల్సి ఉంటది వాళ్ళకి, అవి మనం ఏంటంటే ఇవ్వాలి. సో ఇలా ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆల్రెడీ లక్షల మంది యూట్యూబర్స్ అయిపోయినారు. మీరు వెళ్ళి అదే చేసిన అనుకో, కాంపిటీషన్ ఎక్కువ. దొరకచ్చు, సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ సక్సెస్ 100% ఉండేది ఏది ఉంది అంటే, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చేది యాడ్స్ పైన కదా. ఈ యాడ్స్ నే క్రియేట్ చేసేది నేర్చుకుంటే, ఈ యాడ్స్ ని ఇక్కడ స్కిప్ అనే వాటిని క్రియేట్ చేసేది ఎవరు అనుకుంటారా? వీటిని క్రియేట్ చేసే వాళ్ళే డిజిటల్ మార్కెటర్. అర్థమైందా? ఇన్ని రోజులు మీరు యూట్యూబ్ చూసేటప్పుడు, యూట్యూబ్ చూసే వాళ్ళు మీరు, చేసే వాళ్ళు వీళ్ళు, ఈ యూట్యూబ్ పైన యాడ్స్ వచ్చేలాగా చేసే వాళ్ళం మేము. సో మీకు రూపాయి డబ్బులు రావు, వీళ్ళకి డబ్బులు వస్తాయి యాడ్స్ ద్వారా. ఈ యాడ్ క్రియేట్ చేసినందుకు నాకు డబ్బులు వస్తాయి. ఎవరి దగ్గర నుంచి? ఫోర్త్ పర్సన్, బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి. బిజినెస్ ఓనర్ ఎందుకు డబ్బులు నాకు ఇస్తాడు అంటే, సో ఈ బిజినెస్ ఓనర్ ప్రోడక్ట్ నే కదా నేను యాడ్ రూపంలో చూపించిన, ఈ సర్వీస్ నే కదా నేనేంటంటే యాడ్స్ రూపంలో. స్కిప్ అనే ప్రోడక్ట్ ఎవరిది? ఈ బిజినెస్ ఓనర్ ది. తనకి ప్రోడక్ట్ ఉంది, సర్వీస్ ఉంది. ఇక్కడ ఒకసారి డెఫినేషన్ చూడండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినానో మీకు అర్థమవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది కొత్త టెక్నాలజీ. మార్కెటింగ్ చేసుకునే దాంట్లో ఇది కొత్త పర్టికులర్ మార్గం. కంపెనీ వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో, సర్వీస్ ఉంటుందో, దాన్ని ఆన్లైన్ లో మార్కెటింగ్ చేస్తాం. ఎక్కడ? యూట్యూబ్ లో.